నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 15వ భాగాన్ని విందామా? నువ్వు ఇక్కడే ఉంటే ఈ సమస్య నీ భుజాల మీద పడేసి నిశ్చింతగా ఉండేదాన్ని. నువ్వు అలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటే ఎంతో బాగుండేది. నేను ఈ సంఘానికంటే దేశానికే ఎక్కువ అవసరం అని దూరంగా వెళ్ళిపోయావు. కాశ్యప్, నువ్వు వీలైనంత తొందరగా తిరిగి రావాలని దేవుణ్ణి మనసారా ప్రార్థించుకుంటున్నాను. నీ రాక కోసం ఎదురు చూస్తున్న నీ చిన్నారి చెల్లెలు ఉమ. కాసేపు ఉత్తరం చదవడం పూర్తి చేసిన తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు. వెంటనే జవాబు వ్రాయడం ప్రారంభించాడు. డియర్ లిటిల్ సిస్టర్ ఉమా, నీ ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదవడం అంటే నేను అక్కడ నిలబడి ఆ సంఘటనలు చూసినట్టే ఉంటుంది. ఉమా, నీ ఉత్తరంలో ప్రతి విషయం ఆకలింపు చేసుకున్నాను. నువ్వేం అధైర్యపడద్దు. విజయ్ని వెంటనే మ్యారేజ్ చేసేసుకో. ఈ ప్రపంచంలో మనిషికి మనసు కలిసిన తోడు దొరకటమే అరుదు. అలాంటి అదృష్టం ఎదురైనప్పుడు అర్థం లేని అనుమానాలతో కాలయాపన చేయటం అంటే జీవితంలో అమూల్యమైనది వృధా చేయడమే. నాకు బాగా తెలుసు, అన్నమ్మ పిన్ని జీవితంలో తన దేవుడు, తన కూతురు ఈ రెండూ విడదీయలేనివి ముఖ్యమైన భాగాలు. అన్నమ్మ పిన్ని భయం కూడా నాకు అర్థమవుతోంది. ప్రతి జీవితానికి కొన్ని విలువలు, కొన్ని నమ్మకాలు కుదురుగా ఏర్పడతాయి. ఆ కుదురులో నుంచే వారి జీవన వృక్షం చిగురు తొడుగుతుంది. వారిని మారమని అలా వచ్చి ఇంకో కుదురులో పాదుకొనిస్తే వారి ఉనికి జీవించడానికంటే నశించడానికే ఎక్కువ సాధ్యమవుతుంది. అన్నమ్మ పిన్ని నమ్మకాలకు పూర్తి వ్యతిరేకత గల వ్యక్తిని అల్లుడిగా అంగీకరించడానికి ఆవిడ భయపడటం చాలా న్యాయమే. ఎందుకంటే ఆవిడ మనం చూసినంత ప్రపంచం చూడకపోయినా మనుషులతో సర్దుబాటు అంటే గడ్డిమావులో నిప్పు దాచటం అనే జ్ఞానం ఆవిడకి బాగా ఉంది. అలా అని పిన్నిని నేను బలపరచడం లేదు. ఈ పెద్దవాళ్ళకి భయాలు చాలా ఎక్కువ. వాళ్ళు నిశ్చయం చేసిన పెళ్ళిళ్ళలో మాత్రం సర్దుబాట్లు ఉండవా? అసలు ఈ ప్రపంచంలో 100కి 80 పెళ్ళిళ్ళు సర్దుబాట్ల చాపచుట్టలే. మిగతా 20లో 19 పొయ్యి పెనం చందంగా ఉంటాయి. 100కి ఏ ఒక్కరో పెళ్ళికి అసలైన నిర్వచనంగా బ్రతికే దంపతులుంటారు. నువ్వు విజయ్ ఈ కోవకు చెందిన వ్యక్తులే అని నమ్ముతున్నాను. ఉమా, నీ సమస్య నాకు బాగా అర్థమైంది. అమ్మ మనసు నొప్పించలేవు. నీ భవిష్యత్తు నువ్వు నిర్మించుకోవాలి. నీకు ద్వైధీభావం వద్దు. విజయ్ని పెళ్లి చేసుకో. నీ సంసారం ఏర్పరచుకో. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే అమ్మ మొదటి కోరిక. తన మాట కాదన్నావని కినుక వహించినా ఆవిడ తప్పక రాజీకి వస్తుంది. దానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము. ఎదురు చూడటం మినహా నువ్వేమీ చేయలేవు. ఒక 6 నెలలు పట్టచ్చు, ఏడాది గడవచ్చు, ఒక జీవితకాలం పట్టినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు. దీనికి నువ్వు సిద్ధమైనాను అనుకున్నప్పుడే విజయ్తో పెళ్లికి అంగీకారం తెలుపు. దేవుడు దయతలిచి నేను త్వరగా ఇక్కడి నుంచి తిరిగి రాగలిగితే మొట్టమొదట నీ దగ్గరకే వస్తాను. నేను కూడా నా గుండెల్లో ఇమిడిపోయిన రహస్యం ఒకటి నీతో పంచుకోవాలి. పావురాలపల్లికి నీకు ఉత్తరం రాయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ పొరపాటుగా ఆ ఉత్తరం పిన్ని ఎక్కడ చూస్తుందో అనే భయంతో రాయలేదు. ఉమా, మనిషికి గాఢమైన అభిప్రాయాలంటూ మనం పట్టుకు వేళ్లాడతామే, అవి వంతెన మీద లైట్లు లాంటివి. మనం రైల్లో కానీ కారులో కానీ వంతెన మీద వెళ్ళిపోతుంటే అవి దగ్గరకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. మనం వెనక లైట్ని చూడం, ముందు లైట్నే చూస్తూ ముందుకి ఇంకా ముందుకి వెళ్ళిపోతుంటాం. నన్ను చూడు, తుపాకీ పట్టుకుని ఎక్కడ సరిహద్దుల్లో శత్రువుల ముందు వీరంగం చేస్తున్న నన్ను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటోంది. ఫైజమా లాల్చీతో కాళ్ళకి చెప్పులు లేకుండా ఎప్పుడు ఎవరికి సాయం చేద్దామా అని జీవితం గడిపే నేను సోషల్ సర్వీసు నా జీవన ధ్యేయం అనుకున్నవాడిని సడన్గా అభిప్రాయం మార్చుకున్నాను. నా అవసరం నా చుట్టూ ఉన్న నా సాటి మనుషుల కంటే, నా సంఘం కంటే నా దేశానికే ఎక్కువ ఉంది అని అర్థమైంది. అయిన వెంటనే నా అభిప్రాయం మారిపోయింది. మిలిటరీలో జాయిన్ అవ్వడానికి కృషి చేశాను. అంతకంటే మించిన విచిత్రం చెప్తున్నాను. పెళ్ళి, భార్య, పిల్లలు మగాడికి సంకెళ్ళు అని భావించే నేను, ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికేస్తానని గాఢంగా నమ్మిన నేను ఢిల్లీలో ఉండగా పేయింగ్ గెస్ట్గా ఉన్న నా స్నేహితుడు అక్క కూతురు సుజితతో ప్రేమలో పడ్డాను. సింపుల్గా గుళ్ళో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులది ప్రేమ వివాహమే కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. పెళ్ళైన తర్వాత సుజిత నేను కలిసి ఉన్నది 2 నెలలే.
నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. సుజిత తల్లిని కాబోతున్నానని తెలియజేసింది. రెక్కలు కట్టుకుని ఆమె దగ్గర వాలాలని ఎంతగానో అనిపించినా వెళ్ళలేకపోయాను. ఆమె ప్రసవం అయినప్పుడు వచ్చాను. మాకు కొడుకు పుట్టాడు. నేను వాడు పుట్టిన తర్వాత ఉన్నది 2 రోజులే. ట్రైనింగ్ పూర్తయిపోవడం వల్ల, దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడటం వల్ల ఫ్రంట్కి వెళ్ళిపోయాను. సుజిత ఉత్తరాలు వ్రాసేది. వాటిల్లో నైరాస్యం, నిస్పృహ తొంగి చూసేవి. నేను నా ఉత్తరాల ద్వారా ఆమెకు ఒక ప్రేమమయ భావనా ప్రపంచం సృష్టించివ్వడానికి ప్రయత్నం ప్రారంభించాను. కానీ ఉత్తరాలు సకాలంలో అందక, లింకులు లేకుండా పోవడంతో అందులో విఫలుణ్ణయ్యాను. సుజిత తల్లిదండ్రులు చిన్న కూతురు దగ్గరకు అమెరికా వెళ్ళిపోయారు. సుజితకి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వచ్చింది. రాహుల్ని హాస్టల్లో పెట్టానని వ్రాసింది. నేను రాహుల్తో ఇన్నేళ్లలో గడిపింది 12 రోజులు మాత్రమే. వాడికిప్పుడు 4 ఏళ్ళు. నేను నీకు ఈ విషయం చెప్పిన తర్వాత నా మనసు చాలా తేలికైంది. నువ్వు వ్రాస్తున్న ఉత్తరాల్లో నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కాసేపు, మన వాళ్ళంతా నీ గురించి వాకప్ చేయడం కూడా తగ్గిపోతోందని వ్రాసావు. చూసావా, మనిషికి ఒకచోట ప్రపంచం తెగిపోతే ఇంకో చోట మొదలవుతుంది. మీ మధ్య ఉంటే మనవాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదంతో వైషమ్యాలు, కొట్లాటలు. ఇక్కడుంటే ఈ గడ్డ మీద పుట్టిన అందరూ కుల మత వివక్షత లేకుండా నా వాళ్లే అనిపిస్తుంది. వాళ్ళందరి మీద ఎవ్వరి దురాక్రమణ జరగకుండా అడ్డుకోవడానికి పోరాడటం నా ప్రాణాధికమైన బాధ్యత అనిపిస్తుంది. ఉమా, తొందరగా నా ఫ్యామిలీని తీసుకుని నీ ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్పలేదా అని నన్ను తప్పుపట్టకు. ప్రతి మనిషి జీవితంలో లిటిల్ సీక్రెట్స్ ఇలా ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. నా ఫ్యామిలీని తీసుకొచ్చి నిన్ను ఆశ్చర్యపరచాలనేది నాకు థ్రిల్, కానీ అది జరిగేట్టు లేదు. విజయ్కి నీకు మీ వివాహ శుభాకాంక్షలు. మరోసారి గాఢంగా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను, విను. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా విజయ్ని పెళ్లి చేసుకో. అన్నమ్మ పిన్ని నిన్ను వదిలి ఎక్కువ రోజులు ఉండలేదు. విజయ్ గురించి నీవు చెప్పిన దాన్ని బట్టి పరిచయం పెరిగిన తర్వాత అతన్ని అభిమానించకుండా కూడా ఉండలేదని నా నమ్మకం. ఉమా, ఆఖర్న ఒక్క మాట. సుజిత ఎయిర్ హోస్టెస్గా తిరుగుతూ ఒక్క ప్రదేశంలో నిలకడగా ఉండడం లేదు. నాకేదైనా జరగరానిది జరిగితే నన్ను అప్పగించడానికి సుజిత అడ్రస్తో పాటు విశాలమ్మ పిన్ని గారింట్లో ఉన్న నీ అడ్రస్ కూడా ఇచ్చాను. ఉమా, ఒక్కోసారి మాకు ఉత్తరాలు బట్వాడా జరగడమే చాలా ఆలస్యం అవుతుంది. జరిగిన సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉంటే అవి ప్రశాంతంగా చదువుకునే టైం ఉండదు. కొంతమందికి ఆప్తుల ఉత్తరాలు వచ్చి పడుంటాయి. వాళ్ళు గాయపడో మరణించో అసలు అవి చదువుకునే అవకాశమే రాదు. నా అదృష్టం, ఉద్రిక్తత మధ్య విరామం లాంటి విశ్రాంతి వేళలో నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు రాస్తున్నాను. ఇక ఉంటాను. నా లిటిల్ సిస్టర్కి నీ బిగ్ బ్రదర్. బాయ్. కాశ్యప్. ఉమా విజయ్ల వివాహం రిజిస్టర్డ్ మ్యారేజ్గా సింపుల్గా జరిగిపోయింది. సదానంద్, శేషగిరి, లక్ష్మీకాంతం సాక్షి సంతకాలు చేశారు. ఉమని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నానని విజయ్ తండ్రికి తెలియజేశాడు. ఉమ అప్పటికే ఆయనకు బాగా పరిచయం అయింది. సాంప్రదాయం నుంచి వచ్చిన చదువు సామర్థ్యం గల పిల్ల. ఆయన చాలా సంతోషపడ్డారు. విజయ్, నువ్వు అన్నమ్మగారికి కూడా తెలియజేసి అన్ని నిర్ణయాలు అయిన తర్వాత మీ మమ్మీకి చెబుదాం, అప్పుడే వద్దు అని కొడుకును ఆదేశించాడు. చూడు, అటువైపు ఉమ తల్లి ఒక్కతే మగవాళ్ళ అండలేనట్టుంది. అన్ని విషయాలు నేనే ఏర్పాటు చేస్తాను. పెళ్ళి ఇక్కడే ఘనంగా జరిగేటట్టు చూస్తాను అన్నారాయన. అలాగే డాడీ అని వెళ్ళిన విజయ్ మళ్ళీ ఫోన్ చేయలేదు. 10 రోజులైనా దొరకలేదు. శంకర్రావు గారు ఒకసారి ఎలాగో ఫోన్లో దొరికించుకుని, విజయ్ పెళ్లి సంగతి అంటుంటే, నేనే చెప్తాను డాడీ, బిజీగా ఉన్నాను అని పెట్టేశాడు. ఆ సంభాషణ తుంచేసినట్టుగా ఉంది. ఏమైంది విజయ్కి? కొడుకుని తను ఎంతగా కలుపుకుపోవాలన్నా తనకి వాడికి మధ్య ఏదో ఎడం. అది అప్పుడప్పుడు ఇలా ఆయన హద్దేమిటో చూపిస్తూనే ఉంటుంది. రాజేశ్వరి పిన్ని కూతురు పెళ్లికి అందరూ మద్రాసు వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఆయన పోస్ట్ బాక్సులో కార్డు ఉంది. విజయ్, ఉమ పెళ్ళైన నూతన వధూవరులుగా విజయ్ ఇంటికి డిన్నర్కి ఆహ్వానిస్తున్న పత్రిక. ఆయన నిశ్చేష్టుడయ్యాడు. ఆయన కోరుకున్న సుందర స్వప్నం వాడిన పువ్వులా రాలిపోయింది. కొడుక్కి వెంటనే ఫోన్ చేశాడు. అవును డాడీ, అనుకోకుండా నిర్ణయం అయింది. కార్డు నా సెక్రటరీ సుందరం
అందరితో పాటు నీకు పోస్ట్ చేసేసి ఉంటాడు. పార్టీ నువ్వివ్వటం ఏంటి, నేనే గ్రాండ్గా ఇస్తాను అన్నారాయన ఆవేశంగా. అంతా అరేంజ్ అయిపోయింది డాడీ, మీరు మమ్మీ వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు. విజ్జు, ఎందుకు ఎందుకు ఇలా చేసావు? నేనేం నీకు అభ్యంతరం చెప్పలేదే. అడ్డం రాలేదుగా. ఉమంటే నాకు ఇష్టమే. మీకు బాధ కలిగిస్తే సారీ డాడీ, కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి. అన్నమ్మగారు రావడం, మేము లేకపోవడం. ఆయన గొంతులో బాధ నిండింది. నో డాడీ, మేము ఆమెను కూడా పిలవలేదు. పిలవలేదా? అదే, అంత అవసరం ఏమొచ్చిందని ఇలా చేశారు అంటున్నాను. అవసరం అని కాదు, మేము అలా నిర్ణయించుకున్నాం అంతే. మీరు తప్పకుండా డిన్నర్కి రావాలి డాడీ. మమ్మీకి కూడా నేను ఫోన్ చేస్తాను. ఉంటాను డాడీ. ఫోన్ పెట్టేశాడు. రాజేశ్వరి ఈ వార్త వినగానే కళ్ళు దాగిన కోతిలా అయిపోయింది. పిచ్చి పట్టిన దానిలా అరిచింది. ఇందులో నువ్వు కుమ్మక్కయ్యి నన్ను వెన్నుపోటు పొడిచావు అంటూ భర్తని నిందించింది. మాధవి వాడి మీద బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఏ సంబంధం వచ్చినా తిరస్కరిస్తోంది. నేను మాధవికి నువ్వు నా ఇంటి కోడలుగా వస్తున్నావు అని ప్రామిస్ చేశాను అంది. ఆయన ఆవిడని అనునయించలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే ఉత్తమమైన మార్గమని ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇది తెలిసిన పద్మ, అరుణ మండిపడ్డారు. మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకుంటాడా? ఎంత ప్రేమిస్తే మాత్రం ఇక అంతా ఆవిడగారేనా? మనం అక్కర్లేదా? మాధవి అయితే ఎంత లక్షణంగా పెళ్ళయ్యేది. మా భర్తల ముందు మేము తల ఎలా ఎత్తాలి? మా ఆడబడుచు కట్నాలు లేకుండా ఎగ్గొట్టడానికి ఆ అన్నమ్మగారే ఈ ఎత్తు వేసుంటుంది. అసలు మాధవికి ఈ విషయం ఎలా చెప్పాలి? నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తల పట్టుకుంటూ అంది రాజేశ్వరి. కుటుంబం మొత్తం విజయ్ ఇస్తున్న డిన్నర్కి వెళ్ళి తీరాల్సిందే. ఇది శంకర్రావు గారి ఆజ్ఞ. మేము రాము డాడీ, కూతుళ్ళు కసిగా అన్నారు. మీరు రాకపోతే ఇక మీకు పుట్టిల్లు, ముద్దు ముచ్చట అనేవి లేవు అనేశారు ఆయన. లోపల కోపం కరకరమంటుంటే తిట్టుకుంటూ సణుక్కుంటూ డిన్నర్కి బయలుదేరారు అంతా. విజయ్ ఎప్పట్లాగానే డిన్నర్ బాగా అరేంజ్ చేయించాడు. ఆఫీస్ వాళ్ళు ఇంటిని సింపుల్గా అలంకరించారు. హడావిడంతా సుధా, గోపాల్దే. విజయ్, ఉమా ఎలాంటి ప్రత్యేకత లేకుండా సింపుల్గా ఉన్నారు. చూసారా మీ కొడుకు నిర్వాకం? ఆ పిల్లవాడి భుజానికి కాస్త దిగువగా ఉంది. అదే మాధవి అయితే వాడి చెవి వరకు ఉండి చూడముచ్చటగా ఉండేవారు. ఇదేం కర్మ, ఇదేం శని, ఇది పెళ్లి విందులా ఉందా అసలు? ఏదో ఊరికే అందరూ కలవడానికి పెట్టే భోజనంలా ఉంది. రాజేశ్వరమ్మ మండిపడుతూనే ఉంది. ఆవిడ కూతుళ్ళు ఖరీదు గల చీరలు, రవ్వల నెక్లెస్లతో మెరిసిపోతున్నారు. ఉమ రోజు ఆఫీస్కి వెళ్తూ ఎలా ఉంటుందో అలాగే ఉంది. లక్ష్మీకాంతం, శేషగిరి, సదా కూడా అతిథులుగానే కూర్చుని ఉన్నారు. విశాలమ్మ గారు, భర్త, నీరజ వచ్చారు. అంతకంటే తెలిసిన వారెవ్వరూ లేరు. ఆవిడ రాగానే ఉమ వెళ్ళి కౌగలించుకుంది. ఆంటీ. ఉమ గొంతులో మాట ఆ పైన రావడం లేదు. ఆవిడ నిశ్శబ్దంగా ఉమ భుజం నిమిరింది. ధైర్యంగా ఉండమ్మా. అమ్మ రాకుండా ఎక్కడికి పోదు. నేను వెళ్ళి చెప్పి తీసుకొస్తానుగా అంటూ అనునయించింది. ఉమా వాళ్ళమ్మ రాలేదేంటి? విశాలమ్మని అడిగింది రాజేశ్వరమ్మ. ఒంట్లో బాగాలేదు, విశాలమ్మ నిర్లిప్తంగా అంది. కాదు, మా అన్నమ్మమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది నీరజ. ఆ? రాజేశ్వరమ్మ విశాలమ్మ వైపు ఆరాగా చూసింది. దాని మొహం, దానికేం తెలీదు అంది విశాలమ్మ. పార్టీ 10 గంటలకి ముగిసిపోయింది. గిఫ్ట్లు ఎవ్వరూ తీసుకురావడానికి వీల్లేదని విజయ్ కార్డులోనే తెలియజేశాడు. ఇంట్లో పెళ్లి సందడేం లేదు. 10:30 కల్లా క్యాటరింగ్ వాళ్ళు కూడా అంతా సర్దేసి వెళ్ళిపోయారు. చెమట పోస్తోందని విజయ్ స్నానానికి వెళ్ళాడు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకొచ్చేసరికి ఉమ కనిపించలేదు. వెనక నుంచి వెళ్ళి కళ్ళు మూయాలని నిశ్శబ్దంగా ఇల్లంతా వెతికాడు. ఉమ మెట్ల గదిలో ఏదో చేస్తోంది. ఉమా పిలిచాడు. ఉమ వెనక్కి తిరిగింది. లోపలికి రాబోతున్న అతను పాదం లోపలికి పెట్టబోతున్నవాడల్లా వెనక్కి తీసుకున్నాడు. ఉమా అక్కడ ఒక స్టూల్ మీద తన జరీ చీర పరిచి దాని మీద పట్టాభిషిక్తుడైన రాముడి ఫోటో పెట్టుకోబోతూ ఇటు తిరిగింది. విజయ్ని చూడగానే సడన్గా ఆ ఫోటోని గుండెలకు ఆనించుకుంది. రాముడు సీతా సమేతుడై చిరునవ్వుతో విజయ్ వైపు చూస్తున్నాడు. ఒక్క క్షణం విజయ్, ఉమ ఇద్దరూ మాటలు లేనట్టు, అచేతనులైనట్టు అలాగే నిలబడిపోయారు. విజయ్ మనసులో ఒక్కసారి
రెండు భావాలు నిలువెత్తు అలల్లా లేచాయి. ఒకటి, మానవత్వంతో ఉమనమ్మకం మన్నించమని శాసిస్తోంది. రెండోది, లొంగిపోకు, వద్దు, నీ అభిప్రాయం నీదే అని మనసు అరుస్తోంది. ఉమ మనసు దుఃఖమయంగా ఉంది. ఆమెకు విజయ్కి ఇష్టం లేని పని చేస్తున్నాను అనే శంక కలుగుతోంది. కానీ ఆమె ఆత్మధైర్యం అందుకు అంగీకరించటం లేదు. ఈ శ్రీరామచంద్రుడు నాకు ఇష్టమే, కానీ నాకంటే మా అమ్మకు మరీ భక్తి శ్రద్ధలు. ఈ స్వామివారి రూపంలో మా అమ్మని నేను నా వెంట తెచ్చుకుని నా కళ్ళ ముందు నిలుపుకుంటున్నాను. నేను ఈ దేవుణ్ణి గౌరవిస్తే అది విజయ్ని అగౌరవపరచడం ఎప్పటికీ కాదు. ఉమ తలదించుకుని ఫోటోని స్టూల్ మీద పెట్టింది. భక్తితో నమస్కరిస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె ఎప్పటిలా ఏ కోరిక కోరలేదు. నిశ్చలంగా మనసును నిలుపుకుంది. పక్కన తల్లి నిలబడ్డట్టే అనిపించింది. కళ్ళల్లో కన్నీటి బిందువులు వస్తుంటే నిగ్రహించుకుంది. అమ్మా, విజయ్ అంటే నాకు ఇష్టం. మనసా వాచా అతని భార్యనయ్యాను. అతని మీద ప్రేమ నాకు ఇంకా బలమిచ్చి జీవితంలో ఇప్పటి వరకు నేను ప్రేమిస్తున్న విషయాన్ని మరింత ఇష్టపడేటట్టు చేస్తుందే తప్ప నన్ను ఎవ్వరి నుంచి ఏ నమ్మకాల నుంచి విడదీయదు. నువ్వు రామ్మ, 2 రోజులు మాతో కలిసి ఉంటే నాకంటే ఎక్కువ విజయ్ని ఇష్టపడతావు. విజయ్తో నా జీవితం సర్వానందమయంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ చిట్టి అనే నీ పిలుపు వినకుండా నేను ఉండలేనమ్మా. ఉమా కళ్ళు తెరిచింది. బ్యాగ్లో ఉన్న భరిణ తెరిచి పటికి బెల్లం పలుకులు తీసి ఫోటో ముందు పెట్టి చేయి చూపించింది. తర్వాత యువతలకు వచ్చి తలుపులు మూసింది. ఆలోచనలలో ఉన్న ఆమె వెంటనే గమనించలేదు. తలుపులు మూసి వెళ్ళడానికి తిరుగుతుంటే అక్కడే విజయ్ గోడకు ఆనుకుని చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడి ఉన్నాడు. ఉమకి వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. ఇద్దరి మధ్య మౌనం. ఏదో అడ్డుగోడ. ఇద్దరి మధ్య ఏదో అవ్యక్తమైన అగాధం. ఆమెని సంశయం వైపు నెట్టడానికి బలంగా తోస్తోన్న భావన. వాటిని క్షణంలో పక్కకు లాగి పడేసినట్టుగా మనిద్దరి మధ్య ఏ అగాధం, ఏ అడ్డుగోడలు ఏవీ లేనే లేవన్నట్టుగా విజయ్ చేయి చాచి ఉమ చేయి పట్టి దగ్గరకు తీసుకున్నాడు. ఉమ కూడా త్వరగా అతని దగ్గరకు వచ్చేసింది. ఉమని అతని దగ్గరగా తీసుకున్నాడు. ఒక చేత్తో ఆమె భుజాల చుట్టూ వేసి ఒక చేత్తో ఆమె తలని దగ్గరకు తీసుకున్నాడు. వెంటనే ఆమె తల మీదికి ముఖం వంచాడు. ఉమా, ఈ ఇల్లు నీది, నా జీవితం నీది. ఈ రెండింటి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. నేను నీ భర్తని ఉమా. సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో, సమస్యల్లో సదా నీ వెంటుండి అవి పంచుకునే నీ భాగస్వామిని. చాలా తగ్గు స్వరంలో అంటున్న అతని కంఠం భావావేశంతో కంపిస్తోంది. ఉమా తలెత్తి అతని వైపు చూసింది. అతను ఉమ కళ్ళల్లోకి చూస్తున్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకాంతిలో ఉమ మనసులో తలెత్తబోయిన సంకోచాలు, దూరాలు పటాపంచలైపోయాయి. సరైన పురుషుడి కోసం స్త్రీ ఎదురు చూస్తూ కలలు కంటున్నా, పూజలు చేస్తున్నా, వెతికి వేసారిపోతున్న నమ్మకానికి, ప్రేమకి, స్వచ్ఛతకి అవి ప్రతీకల్లా ఉన్నాయి. ఉమా అతని తల మీద చేయి వేసింది. విజ్జు అంది. ప్రేమతో నిండిన ఆ పిలుపుకి అతని మనసు మేల్కుంటోంది. ఈ విశ్వమంతా ప్రేమమయంగా అనిపిస్తోంది. అతనికి, అతని మనసులో ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని అనే భావం కరిగిపోతోంది. భద్రతాభావం రెక్కలు విప్పుకుంది. మనసు ఒంటరితనం పంజరం తెరుచుకున్న శాంతి కపోతంలా ఆనందలోకాలకు ఎగురుతోంది. మర్నాడు ఉదయం ఉమ లేవగానే తలస్నానం చేసొచ్చి అద్దం ముందు నిలబడి నుదుట బొట్టు పెట్టుకుంటోంది. అద్దంలో నుంచి ఎదురుగా పక్క మీద విజయ్ గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కకు తిరిగి పడుకున్న అతను సుఖ నిద్రలో మునిగినట్టున్నాడు. ముఖం ప్రశాంతంగా ఉంది. ఉమ విజయ్ ముఖమే తదేకంగా చూస్తోంది. ఎంతసేపు చూసినా తనివి తీరనట్టుంది. ఎంత చిత్రం! నిన్నటి వరకు దాదాపుగా ఇద్దరి మధ్య ఏదో అపరిచిత వైవిధ్యాలు, దూరాలు ఉన్నట్టే ఉండేది. రాత్రి విజయ్ తనని దగ్గరకు తీసుకుని, ఉమా, ఈ ఇల్లు నీది, నా జీవితం నీది. ఈ రెండింటి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. నేను నీ భర్తని ఉమా. సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో, సమస్యల్లో సదా నీ వెంటుండి అవి పంచుకునే నీ జీవిత భాగస్వామిని అన్నప్పుడు తన తలెత్తి అతని కళ్ళల్లోకి చూసినప్పుడే అతని ప్రపంచం తన ప్రపంచం ఒకటైపోయినట్టుంది. నువ్వు వేరు, నేను వేరు అనేది ఈ ప్రపంచానికి మాత్రమే, మనిద్దరికీ కాదు, మనిద్దరం ఒక్కరమే అనే భావనతో ఇద్దరు ఒకరిలో ఒకరు నిర్వచనం విజయ్ ఎంత బాగా చెప్పాడు. అవే పెళ్లికి మంత్రాక్షరాలైతే
ప్రతి వ్యక్తి జీవితం ఆనందంతో నిండు గోదావరిలా సాగదా? విజయ్ నిద్రలో మరో పక్కకు తిరిగాడు. ఉమా అతని దగ్గరకు వచ్చింది. నిద్రలో కూడా అతని ముఖంలో ఏదో పరవశం. ఉమకి ఒక క్షణం అతన్ని లేపి తనకు అనిపించిన ప్రతి అక్షరం చెప్పాలనిపించింది. చేయి అతని ఒంటి మీద వేయబోయి అంతలోనే నిగ్రహించుకుంది. అతని నిద్రకి భంగం కలిగించకూడదు అనుకుంది. తలుపులు నిశ్శబ్దంగా చేరవేసి బయటకు వచ్చింది. మెట్లగది దగ్గరకు వచ్చి తలుపులు తీసింది. ఒక్కసారిగా మాన్పడిపోయింది. అక్కడ పట్టాభిషిక్తుడైన రాముడి ఫోటో లేదు. అసలు ఆ స్టూలే లేదు. ఉమకి ఒక్కసారిగా శాంతి చెదిరిపోయింది. మనసు కల్లోల సముద్రం అయిపోయింది. రాత్రి మాటలు, అనుభవాలు కాగితపు పూలలా వెక్కిరిస్తున్నాయి. విజయ్కి ఇష్టం లేని పని చేసింది తను. అతను తన ఇష్టాన్ని మాటలతో వ్యక్తీకరించలేదు, తనతో తర్కించలేదు. మొదటి రాత్రే ఎందుకు గొడవ అనుకున్నాడు కాబోలు. నిశ్శబ్దంగా తన అయిష్టాన్ని అమలుపరిచాడు. అత్యంత నిశ్శబ్దంగా తన నమ్మకాన్ని ఎక్కడో ఏ బయటకో విసిరేశాడు. ఉమకి విజయ్ని లేపాలనిపించలేదు, అతనితో తర్కించాలని అనిపించలేదు. ఈ ఇల్లు నీది, నా జీవితం నీది అన్నమాట అబద్ధం అని అర్థమైపోయింది. తనకి అతని జీవితంలో విలువ ఉండొచ్చు, కానీ తన నమ్మకానికి అతనిలో విలువ లేదు. ఇది తర్కించటానికి, పోరాడటానికి, నిలదీయడానికి కూడా అందనంత లోతైన విషయం. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమకి వారి వారి నమ్మకాలను గౌరవించడమే పునాదిరాయని తన విశ్వాసం. విజయ్కి ఆ విశ్వాసం లేకపోవచ్చు. అతని నమ్మకాలకి తర్కం ఉంటుందేమో. ఉమకి హఠాత్తుగా తల్లి గుర్తొచ్చింది. విజయ్తో వివాహం కుదరదు అన్న వాదన గుర్తుకొచ్చింది. ఉమా మెట్ల మీద కూర్చుండిపోయింది. ఆ ఇంట్లో నిశ్శబ్దంలో అందం అంతరించిపోతున్నట్టుగా ఉంది. రాత్రి విజయ్ చేతుల్లో ఒదిగిపోయి తనని తాను ఆత్మార్పణం చేసుకున్నటువంటి భావంలో అర్థమే లేనట్టుగా ఉంది. తన మనసులో ఒక ముఖ్యమైన భాగం తీసేసిన విజయ్కి తను సంపూర్ణ వ్యక్తిగా ఎలా అతని సొంతం అవుతుంది? మనిషికి అసలు దేని పట్లైనా నమ్మకం అనేది ఉండడమే తప్ప దానివల్ల జీవితం రణరంగం అయ్యే ప్రమాదం ఉందా? నమ్మిన నమ్మకాలు తోడుగా వెంట ఉంటేనే మనిషికి జీవితంలో చైతన్య కాంతిపుంజం అనే నిజానికి అర్థమే లేదా? ఉమా భుజం మీద చేయి పడింది. అంతెత్తున ఉలిక్కి పడ్డట్టు తలెత్తి చూసింది. ఎదురుగా విజయ్. అతను ఎప్పుడు లేచాడో ఉమ గుర్తించలేదు. అతని శరీరం నుండి వస్తున్న సోప్ సువాసనలు అతను స్నానం కూడా చేశాడని అర్థమవుతున్నాయి. ప్యాంటు వేసుకుని భుజాల చుట్టూ తువాలు కప్పుకుని ఉన్నాడు. చేత్తో ఉమ గడ్డం పట్టి పైకెత్తాడు. ఇక్కడ కూర్చున్నావేంటి? ఉమా అతని కళ్ళల్లోకి చూసింది. అవి ప్రభాత కిరణాల్లా చల్లగా ఉన్నాయి, ప్రేమగా ఉన్నాయి. ఉమా మాట్లాడలేకపోతోంది. కాఫీ కలుపుతున్నాను, వచ్చి తాగుతావా నాతో అడిగాడు. అంది వెంటనే. అతను నమ్మలేనంత ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకని అడిగాడు. దేవుడికి దండం పెట్టకుండా నేను కాఫీ తాగను. ఇంకా పెట్టుకోలేదా మరి? ఉమా అతని వైపు మళ్ళింది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం తప్ప ఇంకేం భావం లేదు. ఉమకి అర్థం కావడం లేదు. అతన్ని చూస్తే తర్కించడానికి, పోట్లాడటానికి మనసు రావడం లేదు. ఏమిటి ఆలస్యం? నా దేవుడు కనిపించకుండా పోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. నేను దండం పెట్టకపోతే ఆయనకు ప్రశాంతంగా ఉండదు. ఉమా ఉద్విగ్నత, ఆగ్రహం అదిమి పెట్టడానికి ప్రయత్నిస్తోంది. విజయ్ ఉమని చేయి పట్టి బలవంతంగా లేవదీశాడు. రెండు భుజాల మీద చేతులానించి తన ముందు నడిపిస్తూ పడగ్గదిలోకి తీసుకొచ్చి కబ్బోర్డు తెరవమని ఆదేశించాడు. అది విజయ్ డ్రెస్సింగ్ వార్డ్రోబు. రాత్రే తన డ్రెస్సులుంచిన హ్యాంగర్లు పక్కకు తోసి ఉమకి కొన్ని హ్యాంగర్లు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ విజయ్ డ్రెస్సులుంచిన హ్యాంగర్లు ఒక్కటి కూడా లేవు. అక్కడ పట్టాభిషిక్తుడైన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా రాజసంగా కూర్చుని మనోహరమైన చిరునవ్వు నవ్వుతున్నాడు. ఉమ నివ్వెరపోయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అప్రయత్నంగా అమ్మా అనేసింది. అడ్రస్ లేకుండా ఎగిరిపోయిందని, ఏ చెత్త కుండీలోనో విసిరి పారవేయబడిందన్న తన నమ్మకం భద్రంగా విజయ్ గదిలో విజయ్ బట్టలు తొలగించి ఏర్పరిచిన స్థానంలో భద్రంగా ఉంది. ఉమ చేతులు జోడించి పటానికి నమస్కరించింది. అక్కడే పటిక బెల్లపు పలుకులుంచిన భరిణా ఉంది. ఉమ అది తెరిచి కొద్దిగా తీసి ఫోటో ముందుంచింది. మనసంతా తేలిక, కళ్ళంతా తడి కమ్ముకుంటోంది. వెనక్కి తిరిగింది. విజయ్ అక్కడ లేడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో తను గమనించనే లేదు. ఈ ఇల్లు నీది, నా జీవితం నీది. ఈ రెండింటి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి
అతని మాటలు హృదయమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. విజయ్ పట్ల తను ఏర్పరచుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఉమా వార్డ్రోబు తలుపులు మూసింది. బయటకొచ్చింది. విజయ్ కోసం వెతికింది. వంటింట్లో నుంచి కాఫీ సువాసన ఇల్లంతా పరుచుకుంటోంది. ఉమా వంటింట్లోకి పరిగెత్తుకొచ్చింది. విజయ్ పాట్లో కాఫీ 2 కప్పుల్లో పోస్తున్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నట్టు విజిల్ మీద పాడుకుంటున్నాడు. ఉమ ఒక్క నిమిషం వంటగది గుమ్మంలో నిలబడింది. ఉమ రాకని గమనించినట్టు అతను కాఫీ రెడీ, పాట పాడుతున్నట్టే అన్నాడు. ఉమ లోపలికొచ్చింది. ఒక్కసారిగా వెనక నుంచి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని వీపు మీద ముఖం దాచేసుకుంది. విజయ్ ఇటు తిరగబోయాడు. ఉమా అతన్ని కదలనీయలేదు. థ్యాంక్ యూ అంది. నేనిప్పుడు అంత గొప్ప పని ఏం చేశాను? ఓహో, నా భార్య కాఫీ కల్పిస్తున్నాను కాబోలు. కాదు. మరి? నా దేవుణ్ణి ఆదరించినందుకు. అతను మౌనం వహించాడు. విజయ్, ఎప్పుడు చేసావు ఇదంతా అడిగింది. నువ్వు నిద్రపోతున్నప్పుడు మంచం మీద కూర్చుని నిన్నే చాలాసేపు చూసుకున్నాను. నిద్రలో నీ ముఖం ఎంత బాగుందో తెలుసా? ఉమా, రాత్రి నువ్వు మెట్ల గదిలో దేవుడి ఫోటో పెట్టుకోవడం చూసి నన్ను అవమానించినట్టు ఫీల్ అయ్యాను. అప్పుడే నీతో అది తేల్చుకోవాలని అనుకున్నాను. కానీ ఇంట్లో అడుగు పెడుతూనే నీతో తర్కానికి దిగటానికి మనసు అంగీకరించలేదు. పావురాలపల్లిలో మీ ఇంట్లో ఆ రాత్రి మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడే మీ జీవితాల్లో ఆయన పట్ల పెద్ద నమ్మకం ఉందని గ్రహించాను. ఉమా, నేను నాస్తికుణ్ణి కావచ్చు, కానీ నీ నమ్మకాలని గౌరవించలేని స్వార్థపరుణ్ణి కాదు. సరే, రాత్రి మెట్ల గదిలో నీ దేవుణ్ణి పెట్టినందుకు నీ చెవి మెలిపెట్టాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలితే ఆ పని చేస్తాను అన్నాడు. ఉమా అతన్ని వదిలి అతని ముందుకొచ్చి తల తిప్పి చెవి అందించింది. ముందు కాఫీ తాగు, తర్వాత శిక్ష అమలు అన్నాడు. కప్పు చేతుల్లోకి తీసుకుని ఉమా తీసుకోబోతుంటే వారించాడు. తనే ఆమె చేత తాగించాడు. నువ్వు తాగు విజ్జు అంది. నేను తాగను అన్నాడు. అదేంటి? అదంతే, నేను నీకు తాగించి ముద్దు చేస్తే నువ్వు తాగు అని నన్ను వదిలేస్తున్నావు. ఉమా వెంటనే తన కప్పులో ఉన్న సగం అతనితో తాగించింది. విజయ్ తాగుతూ ఉండగానే ఫోన్ వచ్చింది. శంకర్రావు గారు చేశారు. వాళ్ళ ఇంటికి లంచ్కి రమ్మనమని పిలిచారు. మీ కోడల్ని అడగండి డాడీ అంటూ ఇచ్చాడు. అంకుల్ అంటోంది ఉమ. విజయ్ చెవిలో రహస్యంగా మామయ్య గారు అని పిలువు అన్నాడు. చెప్పండి మామయ్య గారు అంది. ఆయన చాలా సంతోషంగా, కొంతమంది ఫ్రెండ్స్ని కూడా పిలిచాం తల్లి, మీరు లంచ్కి రండి, కొత్త కోడలివి కదా, నిన్ను మా వాళ్ళందరికీ పరిచయం చేయాలని మీ అత్తగారు తొందరపడుతోంది అన్నారు ఆయన. విజయ్ నేను ఆలోచించుకుని మీకు మళ్ళీ తెలియజేస్తాం అంది. సరే, రాము అని మాత్రం అనద్దు. సరే అంది. ఆయన ఫోన్ పెట్టేశాడు. విజయ్ అప్పటికే డైనింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు. ఉమ ఫోన్ పెట్టేస్తుంటే చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుని తల వంచి ఆమె పొట్టకు ఆనించుకున్నాడు. ఆ రోజు హాస్పిటల్లో ఇలా నేను తల ఆనించినప్పుడే మన బంధం ఖాయమైపోయింది అన్నాడు. ఉమా అతని క్రాఫ్ని ఇష్టం వచ్చినట్టు కదుపుతోంది. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంది. ఉమా అతను పిలిచాడు. ఒక్కటి ప్రామిస్ చేస్తావా? 100 చేస్తాను. వద్దు, ఒక్కటి చాలు. చెప్పు, ఏమిటది? నీ దేవుణ్ణి నేను అంగీకరించాను, కానీ నువ్వు నన్నెప్పుడు దేవుడికి దండం పెట్టమని కానీ గుడికి రమ్మనమని కానీ అడగకూడదు. వాటిల్లో నమ్మకం లేని నా నమ్మకాన్ని నువ్వు అంగీకరించాలి. నేను ఎప్పుడో అంగీకరించాను. అయితే ప్రామిసులు అవసరం లేదు నాకు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఉమ తీసింది. సదా చేశాడు. రాత్రికి డిన్నర్ ఇస్తానంటున్నాడు అంది. ఫోన్ చేస్తామని చెప్పు అన్నాడు. ఉమ చెప్పింది. ఉమ వెళ్ళి పేపర్ తెచ్చింది. విజయ్ పేపర్ని పక్కన పడేసి ఇంకొక్కసారి నడు అన్నాడు. ఉమ నడిచింది. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడి వరకు అడిగాడు. ఉమ నడిచింది. కాళ్ల పాంజేబుల చిరుధ్వనులు. ఉమని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. అబ్బా, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో ఈ చిరుధ్వనులు నాకెంత సంతోషం కల్పిస్తున్నాయో తెలుసా? ఉమని కాలు మీద కూర్చోబెట్టుకుంటూ, ఉమా చెప్పు, మనం ఇక్కడే ఉందామా, ఎక్కడికైనా హాలిడేకి కొద్ది రోజులు వెళదామా అడిగాడు. ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉందాం అంది. ఎందుకని? మనల్ని చూడటానికి అమ్మ వస్తుందేమో, మనం ఎక్కడికన్నా వెళితే తిరిగి వెళ్ళిపోతుంది అంది. అంటూనే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది.
అవును కదా, నిజమే. మనం ఎక్కడికి వెళ్ళొద్దు. అతను అంగీకరించాడు. విన్నారు కదండి, మౌన తరంగాలు 15వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి నవలలు, మంచి మంచి కథల కోసం మన ఛానల్ని కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 16వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.